హాయ్ అండి, ఈరోజు మనం చేసుకునే రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో పాలు పెట్టుకొని, నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. వాటిని పొంగొచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. పాలు పొంగిన తర్వాత కొంచెం కలబెడుతూ బాగా మరగనివ్వాలి. అంటే వాసన పోవాలి కదా, పాల వాసన. అలా మరిగిన తర్వాత దాంట్లోకి మనం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు దాన్ని తీసుకోవాలన్నమాట. ఒక 1/2 లీటర్కి అయితే 1 టేబుల్ స్పూన్, లీటర్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా ఏం పట్టదు. ఆ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న పాలల్లో లేదా మామూలుగా ఇంట్లో ఉన్న పాలల్లో, పాలు లేకపోతే నీళ్ళల్లో వేసి బాగా కలపాలన్నమాట. దాంట్లో ఉండలు లేకుండా కరిగిపోయేంత వరకు, పూర్తిగా పాలల్లో కలిసిపోయే వరకు కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలండి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ పాలల్లో వేసి బాగా కలపాలి. అందులో ఉండలు ఏమీ లేకుండా పాలల్లో బాగా కరిగిపోయేంత వరకు కలబెడతా ఉంటే మనకి పాలు చిక్కబడడం స్టార్ట్ అవుతాయండి. అలానే పూర్తిగా చిక్కబడవు, మనం వేసింది కొంచెమే కాబట్టి. బాదం పాలు స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు, ఎవరు అంటే ఎక్కువ స్వీట్ ఏమంతా అనిపించదు, ఒక 5 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. నేనైతే 4 వేసాను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయాలి. వేసి దాన్ని కూడా బాగా కలపాలండి. అలా కలుపుతూ ఉండాలి. అలా చక్కెర కూడా కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కలిపి ఒక 10 నిమిషాల లోపు అది చిక్కబడ్డం, చక్కెర కరిగిపోవడం అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం సేపు కలుపుతూ చల్లారనివ్వాలి దాన్ని. ఆ మిశ్రమం మొత్తం బాగా కూల్గా అంటే మొత్తం చల్లగా అయ్యేంత వరకు కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్, ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ముఖ్యంగా అయితే యాపిల్, పోమోగ్రానేట్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం వేయించిన జీడిపప్పు అండి, అవి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి. జీడిపప్పు, ఇంకా బాదం, ఇలాంటివి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసి వాటిని కలిపి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయిన తర్వాత తింటుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. ఖచ్చితంగా అందరు ప్రయత్నించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.